So hi guys, all of you, good evening, very good evening, very good evening. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మీకైతే హోంవర్క్గా ఇవ్వడం జరిగింది. మరి మీకు హోంవర్క్ ఇచ్చినటువంటి క్వశ్చన్ గురించి ఫస్ట్ చెక్ చేసినట్లయితే, ట్రయాంగిల్ DEF ఈజ్ రైట్ యాంగిల్ అట్ E. If cot D is equal to 8/15, then what is the value of cot F? Then what is the value of cot F? అంటే పాయింట్ ఏంటంటే DEF అనేటువంటి ఒక లంబకోణ త్రిభుజం అనేటువంటిది కలిగి ఉంది. మరి అందులో రైట్ యాంగిల్ అట్ E అనేటువంటి బిందువు వద్ద 90 డిగ్రీల కోణాన్ని కలిగి ఉంది. కాట్ D ఈజ్ ఈక్వల్ టు 8/15. అయితే కాట్ F విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. కాట్ F విలువ ఎంత అని క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాట్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. కాట్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. క్లియరా? అండ్ ఎక్కడి నుంచి నువ్వు D దగ్గర కాట్ అప్లై చేసావు కదా, అంటే ఇక్కడ అప్లై చేసావా అంటే అడ్జసెంట్ సైడ్ ఇది ఆపోజిట్. యాక్చువల్గా ఇది అడ్జసెంట్ అంటే కాట్ D ఈజ్ ఈక్వల్ టు DE బై ఆపోజిట్ సైడ్ EF. ఓకేనా? EF. మరి ఈ విలువ క్వశ్చన్లో వాడు ఎంత ఇచ్చాడు నాయన? 8/15. అంటే DE విలువ ఎంత? 8. మరి EF విలువ ఎంత? 15. మరి మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ట్రిప్లెట్స్ త్రికాలు అనేటువంటివి నీకు నోటెడ్లో కూడా ఈజీ చేసుకోవచ్చు. లేదు, గుర్తుకు లేవు. సో మరి ఏం చేస్తాం మనము? లంబకోణ త్రిభుజం కాబట్టి ఏం చేస్తాము? పైథాగర సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాం. మరి పైథాగర సిద్ధాంతం నువ్వు చూసినట్లయితే 8 స్క్వేర్ ఎంత? 64. 15 స్క్వేర్ ఎంత? 225. 9, 8, 2. మరి ఈ వాల్యూ ఏమవుతుంది? హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్. మరి హైపోటెన్యూస్ వాల్యూ కావాలంటే 17 కదమ్మా. సో 8, 15, 17 లంబకోణ త్రిభుజంలో ఉన్నటువంటి ప్రతి భుజం విలువ ఫైండ్ అవుట్ చేశాను. మరి క్వశ్చన్లో ఇప్పుడు వాడు ఏం కనుక్కోవాలి? కాట్ F అండ్ F దగ్గర కాట్ అప్లై చేయండి అంటున్నాడు. కాట్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. మరి F అనేటువంటి దానికి అడ్జసెంట్ సైడ్ అంటే EF, ఆపోజిట్ అంటే DE. అంటే EF విలువ ఎంత? 15. DE విలువ ఎంత? 8. యాక్చువల్గా ఈ క్వశ్చన్లో ఇది కనుక్కోవాల్సిన అవసరం లేదు. వై? బికాస్ ఎందుకు ఇక్కడ మనం కనుక్కున్నామంటే ఇన్ కేస్ క్వశ్చన్లో కాట్ అని కాకుండా సైన్ కానీ లేకపోతే కాస్ కానీ కొసీకన్ కానీ సీకన్ కానీ కనుక్కోండి ఇచ్చారు అనుకోండి అమ్మా, అటువంటి సందర్భంలో ఖచ్చితంగా నువ్వు 3వ విలువ కనుక్కోవలసి ఉంటుంది. లేదు, ఓన్లీ ఈ క్వశ్చన్ వరకు మాత్రమే కనపడితే కాట్ ఇచ్చాడు కాబట్టి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ ఆల్రెడీ మనకి 8/15 ఉంది కాబట్టి రివర్స్ అయిపోతే 15/8 సింపుల్గా అయిపోతుంది. కానీ ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇన్ కేసు క్వశ్చన్లో సైను కాసు కొసీకెన్ సీకెన్ ఇలాంటివి క్వశ్చన్లో కనపడితే అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకో. మన ట్రిప్లెట్స్ అనేవి నీకు ఐడియా ఉంటే 8, 15, 17 ఫిక్స్, 5, 12, 13, 3, 4, 5 డిఫరెంట్ క్వశ్చన్స్. క్లియర్? దెన్ మరి ఇక్కడ ఒకసారి సింప్లిఫికేషన్ పార్ట్ మీరు గమనించినట్లయితేనైనా y percentage of y is 289. y percentage of y is 289. Then what is the value of y? Okay na? Then what is the answer? What is the answer? y percentage of y is 289. Then what is the value of y? y విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. y విలువ ఎంత? ఆన్సర్ ఫాస్ట్గా ఉండాలి. మరి y percentage of y is 289. Then what is the value of y? 10 seconds, 5 seconds, 4, 3, 2, 1. Your time is over. Your time is over. Your time is over. Very simple. Y percentage ఆఫ్ అంటే ఇంటూ y ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 289. అయితే y వాల్యూ కనుక్కోమని చెప్పాడు కదమ్మా. మరి ఇక్కడ చూడండి
y square is equal to 289 into 100. Then y is equal to square root of 289 into 100. మరి వాల్యూ ఎంత 17 into 10 value 170. The value of y is equal to 170. Option C is the correct answer. The value of y is equal to 17 into 10 170. Understand? Question clear అనుకుంటా మరి. Answer is 170. Then one more question na. మా సింప్లిఫికేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ చూస్తే వన్ మోర్ క్వశ్చన్. సో మరి ఇది ఎన్టీపీసీలో ప్రిలిమ్స్లో అంటే టైర్ 1 లెవెల్లో అడిగేటువంటి ప్యాటర్న్ క్వశ్చన్ అండి. టైర్ 1 మరి ఇక్కడ చూస్తే PQ and R are partners in a company in any year అంటే ఏదో సంవత్సరంలో P receives 1/9th part of a profit, Q receives 1/6th part of a profit and R receives 1,30,000 rupees. How much amount will P get as a profit? మరి P అనేటువంటి వ్యక్తికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని క్వశ్చన్. P అనే వ్యక్తికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, దట్స్ ద క్వశ్చన్. మరి ఇక్కడ చూస్తే మా PQ మరియు R ముగ్గురు కూడా పార్ట్నర్స్ అంట. మరి P అనేటువంటి వ్యక్తికి 1/9 వంతు లాభం తీసుకున్నాడు, Q అనేవాడేమో 1/6 వంతు లాభం తీసుకున్నాడు. మరి R అనేటువంటి వాడు 1,30,000 రూపాయల లాభం తీసుకున్నట్లయితే P అనేటువంటి వ్యక్తికి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారమ్మా. అంటే క్వశ్చన్లో ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ టైం గురించి కానీ ఇవ్వలేదు. అంటే ఇన్వెస్ట్మెంట్ వాడు టైం అనేది క్వశ్చన్లో ఈక్వల్గా ఉన్నంత వరకు ఇన్వెస్ట్మెంట్కు ప్రాఫిట్కు మధ్య రిలేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఆ పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకో, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా కలిగి ఉంటుంది. క్లియర్ అనైనా మరి దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఫాస్ట్ మరి. What is the answer of this question? Your time is over. Your time is over. ఇక్కడ మీరు క్వశ్చన్ మొత్తం అబ్జర్వ్ చేస్తే టైం గురించి ఎక్కడ ఇవ్వలేదమ్మా. సో మరి పార్ట్నర్షిప్ కాన్సెప్ట్లో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఎప్పుడైతే క్వశ్చన్లో టైం అనేటువంటిది ఈక్వల్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్కు ఇన్వెస్ట్మెంట్కు మధ్య రిలేషను డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే క్వశ్చన్లో ప్రాఫిట్ వాల్యూ ఇచ్చారు అంటే ఇంక ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇచ్చినట్లే, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇచ్చారంటే ప్రాఫిట్ వాల్యూ ఇచ్చినట్లే. రేషియోస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్రాఫిట్ ఇవ్వలేదు. సో P అనేటువంటి పర్సన్కి ఏమో 1/9 అని ఇచ్చారు, Q అనేటువంటి వాడేమో 1/6th పార్ట్ అని ఇచ్చాడు. మరి R అనేటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి రియల్ వాల్యూని మాత్రమే ఇచ్చారు. సో నేనేమనుకుంటానంటే ఇక్కడ ఎప్పుడైతే ఫ్రాక్షన్స్లో ఇవ్వడం జరిగిందో టోటల్ ప్రాఫిట్ అనేటువంటి క్వశ్చన్లో స్పెసిఫిక్గా లేదు కదా. సో హియర్ ఐఆమ్ కన్సిడర్, నేనే కన్సిడర్ చేస్తాను. ఎలా కన్సిడర్ చేస్తామంటే డినామినేటర్లో ఉన్నటువంటి విలువలకు ఎల్సిఎం తీసుకుంటా 18 వచ్చిందా, మరి 18 అనేటువంటి నేనేం తీసుకుంటానంటే టోటల్ ప్రాఫిట్ తీసుకుంటా. మొత్తం లాభం వచ్చేసి 18 భాగాలుగా అనుకుంటా. మరి ఈ 18 భాగాలు ఎవరెవరు పంచుకుంటున్నారమ్మా? P అనేటువంటి పర్సన్, Q అనేటువంటి పర్సన్, R అనేటువంటి పర్సన్. PQR. మరి P అనేటువంటి పర్సన్కి 1/9th పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చిందా అంటే 18లో 1/9 అంటే 2 భాగాలు P అనేటువంటి వాడు తీసుకున్నాడు. మరి Q అనేటువంటి వాడేమో 1/6th పార్ట్ అంటే 18లో 1/6 అంటే 3 పార్ట్స్. అంటే 18 భాగాలలో P మరియు Qలు ఇద్దరు కలిసి 5 భాగాలు తీసుకుంటే ఇక రిమైనింగ్ ఎంత అమ్మ? 13 భాగాలు. మరి 13 భాగాలు ఎవరికి వచ్చిందంటే R అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లే కదా. మరి నేను తీసుకున్నటువంటి నా విలువల ప్రకారము R ప్రాఫిట్ 13 పార్ట్స్. మరి క్వశ్చన్లో వాడిచ్చిందైనా 1,30,000. సో మరి 13 భాగాల విలువ 1,30,000 రూపాయలకు సమానం అయితే P అనేటువంటి వ్యక్తికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఈ 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 13 ones 1,0,0,0,0. సో 2 into 10,000 ఎంతనైనా 20,000 రూపీస్. అంటే క్వశ్చన్లో
పీకి వచ్చినటువంటి షేర్ ఎంత అంటే 20,000 రూపాయలు. పి అనే వ్యక్తికి వచ్చినటువంటి షేర్ 20,000 రూపీస్. ఎనీ డౌట్ అబౌట్ దిస్ క్వశ్చన్? ఇన్ కేసు క్యూ అడిగారు అనుకోండి అమ్మా, 3 into 10,000 30,000. మరి మొత్తం ప్రాఫిట్ ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకోండి అమ్మా, 18 into 10,000 1,80,000. క్లియరా? 1,80,000 రూపాయల ప్రాఫిట్లో పి అనేవాడు 20,000, క్యూ అనేవాడు 30,000, ఆర్ అనేటువంటి వాడు 1,30,000. అంటే వాడు ఎందుకు ఎక్కువ తీసుకున్నాడు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాడు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటారు. వెరీ సింపుల్. దెన్ మరో క్వశ్చన్ మరొకసారి ఇది చూడండి క్వశ్చన్. మరి 30 women do half of the total work in 30 days. 30 women do half of the total work in 30 days. How many more women will be required to complete the remaining work in 10 days? క్వశ్చన్లో వాడు ఏమంటే జాగ్రత్తగా గమనించు. 30 మంది స్త్రీలు సగం పని పూర్తి చేయడానికి, అంటే మొత్తం పనిలో సగం పని పూర్తి చేయడానికి 30 రోజుల సమయం తీసుకుంటున్నారు. అయితే హౌ మెనీ మోర్ ఉమెన్ విల్ బి రిక్వైర్డ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్? మిగిలినటువంటి పనిని 10 రోజుల్లోనే పూర్తి చేయడానికి ఎంతమంది స్త్రీలు అదనంగా అవసరమవుతున్నారు అని క్వశ్చన్. అంటే ఇక్కడ టైమ్ అండ్ వర్క్కు సంబంధించినటువంటి క్వశ్చన్ అమ్మా. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. మరి దీన్ని బేస్ చేసుకొని వాట్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఆన్సర్ ప్లీజ్. ఫాస్ట్గా ఉండాలి మరి. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. వాట్ ఈస్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? మరి ఇక్కడ చూడండి అమ్మా, మా పర్సన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఎఫిషియన్సీ ఉన్నట్లే. క్లియర్? అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ టైం కదా. పర్సన్స్ ఉన్నా అంటే ఆటోమేటిక్గా ఎఫిషియన్సీ ఉన్నట్లే. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 30 మంది స్త్రీలు సగం పనిని 30 రోజుల్లో చేస్తున్నారు కదా. ఓకేనా? మరి మొత్తం పని అంటే 60 రోజుల్లో చేస్తారు కదా, 60 days. పర్సన్స్ అంటే ఎఫిషియన్సీ ఉంది, టైం ఉంది. వర్క్ కనుక్కోవచ్చా? మరి టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 30 into 60 1800. మరి అందులో హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయినట్లే కదా. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 900 parts ఉంటుంది. మరి ఈ 900 parts ఆఫ్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ కావాలి? నాకు 10 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి. అంటే ఇప్పుడు వర్క్ ఉంది, టైం ఉంది, ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ అంటే వర్క్ బై టైమే కదా. సో 900/10 అంటే నాకు టోటల్ ఎఫిషియన్సీ 90 ఉండదు. అంటే ఇక్కడ ఒక్కొక్క ఉమెన్ ఎఫిషియన్సీ 1 అనుకున్నాము. ఓకేనా? మరి నా దగ్గర ఆల్రెడీ 30 members ఉన్నారా? ఇక్కడ నాకు 90 members అవసరం అని క్వశ్చన్ తెలుస్తుందా? అంటే ఎక్స్ట్రా ఎంత వస్తుంది? ఇక్కడ మనకి ఎంతమంది అవసరం అవుతున్నారు? 60 మంది అవసరం అవుతున్నారు. క్లియరా? లేదు ఈ 1800 ఇవన్నీ ఎందుకు అనుకుంటే, ఇక్కడ మీరు గమనించండి, హాఫ్ ఆఫ్ ద వర్క్ 30 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు అంటే రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద వర్క్ కూడా 30 రోజుల సమయం పడుతుందా 30 మంది స్త్రీలకు? ఓకేనా? మరి 30 మంది స్త్రీలకు 30 రోజుల్లో పడితే ఈ వర్క్ను 10 రోజుల్లోనే చేయాలి. ఈ వర్క్ను 10 రోజుల్లోనే చేయాలి. అంటే ఇక్కడ మనకు 30 women into 30 days ఎఫిషియన్సీ ఇంటూ టైం బై 10 90. అంటే 90 members నాకు అవసరం అవుతారు. మరి ఆ 90 membersలో ఆల్రెడీ నా దగ్గర 30 members కలిగి ఉన్నారు కాబట్టి ఎక్స్ట్రా నాకు అవసరమైనటువంటి వాళ్ళు 60 members మాత్రమే. మరి 60 మంది ఎక్స్ట్రా నాకు ఉంటే చాలు, మిగిలిన పని 10 రోజుల్లో పూర్తి కావడం జరుగుతుంది. క్లోజ్. దెన్ వన్ మోర్ క్వశ్చన్. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది ఇంట్రెస్ట్ బేస్డ్ క్వశ్చన్.
ఇంట్రెస్ట్ బేస్డ్ క్వశ్చన్. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఫర్ 18 months at 14% per annum is 1365 rupees. What is the value of a sum? What is the value of a sum? క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడంటే కొంత మొత్తం మీద సంవత్సరానికి 14% సాధారణ వడ్డీ ప్రకారము 18 నెలలకు లభించినటువంటి సాధారణ వడ్డీ విలువ 1365 రూపాయలు 18 నెలలకు. అయినా అసలు ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. అయినా అసలు ఎంత? 18 నెలలు అంటే 1.5 సంవత్సరం, సంవత్సరానికి 12 నెలలు. మరి 1.5 సంవత్సరానికి నాకు లభించినటువంటి సాధారణ వడ్డీ విలువ ఎంత అంటే 1365 రూపాయలు. క్లియర్? మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఫాస్ట్ మరి ఫాస్ట్. Your time is over. Then ఇక్కడ మీరు గమనించండి అమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 14% పర్ యానమే కదా. 14% పర్ యానమే కదా. అంటే 12 monthsకు. సో 12 monthsకు 14% అయితే 6 నెలలకు 7% కదా. 6 monthsకు 7%. అంటే మొత్తం 18 monthsే కదమ్మా. మరి 18 monthsకి ఎంత వచ్చింది ఇక్కడ? 21%. క్లియర్? మన సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. అయితే మీరు గమనించాల్సిన అంశం ఇక్కడ 21% 1.5 yearకి పడుతుందమ్మా. ఓకేనా? మరి ఆ 21% విలువే ఈ 1365 రూపీస్ అయితే క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతుంటే 100% వాల్యూ ఎంత అని. ఓకేనా? ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100%. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టైం అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 21% వస్తుంది ఇక్కడ నాకు. ఎందుకు? 18 monthsకు. సంవత్సరానికి 14% అయితే 18 months అంటే 1.5 కదమ్మా. సో ఇక్కడ మీరు 1.5 into 14 వేసినా ఇట్లా చేసినా 21% మార్పు ఏమి రాదు. మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకో 100 into 1365 by 21. 6 3 9 10. సో 7th పోతుందా? 7 1 7 7 3s అమ్మా. మరి 7 1 7 66 ఉంది. 7 9 63, 7 5 35, 9 10 3 6 18, 3 5 15. 65 into 100 అంటే 6500 రూపాయల ప్రిన్సిపల్. వెరీ సింపుల్. 6500 రూపాయలు ప్రిన్సిపల్ అమ్మ. 6500 రూపీస్. 6500 రూపాయలు. క్వశ్చన్ క్లియర్ అనైనా మరి? దెన్ వన్ మోర్ క్వశ్చన్. మరొకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 7/15 of 5/3 of a number is greater than 7/9 of 3/5 of the same number by 9. Find the quadruple of that number. క్వాడ్రపుల్ అంటే 4 రెట్ల విలువ అని. ఓకేనా? ఒక సంఖ్యలో 7/15 వంతులు 5/3 వంతు విలువ, అదే సంఖ్యలో 7/9 వంతు విలువలో 3/5 వంతు విలువ కన్నా 9 ఎక్కువ అయినట్లయితే ఆ సంఖ్యకు 4 రెట్ల విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ సంఖ్యకు 4 రెట్ల విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. క్లియర్? సో దెన్ వాట్ ఈస్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఫాస్ట్ అయినా మరి?
ఫాస్ట్గా ఉండాలి మరి. సో మరి క్వశ్చన్కి ఆన్సర్ మరి ఇంకా లైవ్లో వచ్చి చాలా మంది వీడియోని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఇప్పుడు క్వశ్చన్స్ అవ్వచ్చు, మెథడ్స్ అవ్వచ్చు, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, మీకు నచ్చిన వీడియోని లైక్ చేయి, షేర్ చేయి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా రెఫర్ చేయండి మీకు నచ్చినట్లయితే. అండర్స్టాండ్. అండ్ మన చక్రి షార్ట్ కట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి లైవ్ కోర్స్ అందుబాటులో ఉంది. ద బెస్ట్ ప్రైస్లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ కాన్సెప్ట్ను కవర్ చేస్తున్నాను, యూటిలైజ్ చేసుకోండి. అండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా లాంచ్ చేయడం జరిగింది. 100 టెస్టులతో మీకు అందుబాటులో ఉందమ్మా. టాపిక్ వైజ్ టెస్ట్ ఉన్నాయి, ప్రతి టాపిక్కు సంబంధించినటువంటి టెస్టులు మీకు అందుబాటులో ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. క్లియర్ అయినా? మరి ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక నెంబర్ని ఇచ్చాడు, ఏ నెంబరో నాకు తెలియదు. ఓకేనా? మరి ఆ నెంబర్లో 7/9th పార్ట్, 3/5th పార్ట్, 7/15th పార్ట్, 5/3rd పార్ట్. ఓకే, మరి ఆ నెంబర్ ఏంటి? ఆ నెంబర్ ఏంటి చూస్తే నేనే ఇప్పుడు క్వశ్చన్లో ఒక పర్టికులర్ నెంబర్ అనేటువంటిది ఇవ్వకపోతే నేను ఏ విధంగా తీసుకుంటా? డినామినేటర్లో ఉన్నటువంటి విలువకి ఎల్సిఎం తీసుకుంటా. ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం, అదే పెద్ద కథం కాదు. మరి ఇక్కడ 15, 3, 9, 5 ఈ 4 నెంబర్లతో డివిజబుల్ అయ్యేటువంటి ఒక విలువను కన్సిడర్ చేసుకో. నేను 45 అనుకుంటా. ఎందుకంటే 45 5తో పోతుంది, 9తో పోతుంది, 3తో పోతుంది, 15తో పోతుంది. సో హియర్ మై నెంబర్ ఈజ్ 45. మరి 45 అనుకుంటే ఇక్కడ చూడండి, 45లో 7/15th పార్ట్, 5/3rd పార్ట్ 35. మరి అదే 45లో 7/9 into 3/5, 9 5s 45. ఎంతనైనా 21. అంటే నేను తీసుకున్నటువంటి నా విలువల ప్రకారం ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 9, 14 భాగం. మరి క్వశ్చన్లో వాడెంత ఇచ్చాడు? ఆఫ్ ద సేమ్ నెంబర్ బై 9, డిఫరెన్స్ 9 ఇచ్చాడు. నేను తీసుకున్న విలువల ప్రకారం 14 పార్ట్స్ వచ్చింది. మరి క్వశ్చన్లో వాడు 9 ఇచ్చాడు, అంటే 14 పార్ట్స్ వాల్యూ 9కు సమానం అయితే క్వశ్చన్లో వాడు ఆ నెంబర్ ఎంత అడగలే. క్వశ్చన్లో ఆ నెంబర్కు 4 రెట్ల విలువ ఎంత అని క్వశ్చన్ అడిగాడు. ఆ నెంబర్కు 4 రెట్ల విలువ ఎంత అంటే 180. సో మరి 180 పార్ట్స్ వాల్యూ ఎంత? 14 భాగాల విలువ 9కి సమానమైతే 180 భాగాల విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారమ్మ ఇక్కడ. సో మరి 180 into 9/14 నువ్వు క్యాన్సిలేషన్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద వాల్యూ. 2 7ల 14, 2 90ల మరి 7తో 810, 7 months 7, 7 months 7, 40 వచ్చింది. 7 5ల 35, 5, 7 49. సో 115.72. క్లియర్ అనుకుంటా. ఇలాంటి క్వశ్చన్స్ మన ఎగ్జామ్స్లో బాగా కనిపిస్తూ ఉంటే యూటిలైజ్ చేసుకోండి అమ్మ. చాలా నెక్స్ట్ తీసుకున్నవి అనుకుంటారు, బట్ దానికన్నా ఇది చాలా సింపుల్గా ఉంటుంది. సో 115.72. అండర్స్టాండ్? క్లియర్ అనైనా? మరి దెన్ వన్ మోర్ క్వశ్చన్. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి అయినా. If the price of a sugar decreased by 18%, if the price of a sugar decreased by 18%, then a person can buy 16.2 kg sugar more for 4,500 rupees. What will be the new price of a sugar per kg? అంటే క్వశ్చన్లో వాడు ఏమంటున్నా అంటే చక్కెర యొక్క ధర 18% తగ్గగా ఒక వ్యక్తి 4,500 రూపాయలకు 16.2 కేజీలు ఎక్కువ చక్కెర వచ్చిందనికప్పుడు. అయితే తగ్గిన తర్వాత కేజీ చక్కెర ధర ఎంత? తగ్గిన తర్వాత కేజీ చక్కెర ధర ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారమ్మా. దెన్ వాట్ ఈస్ ఆన్సర్? ఆన్సర్ ప్లీజ్.
సో టైమ్ ఈజ్ ఓవర్. ఇక్కడ ఈ ప్యాటర్న్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మామూలుగా టెక్స్ట్ బుక్స్ వీటికి రకరకాల ఫార్ములాస్ అనేటువంటి యూజ్ చేస్తూ ఉంటారు, బట్ నో మోర్ ఫార్ములాస్, చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఏంటి అంటే ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఒక నిమిషం ఉన్నాయన్నా, ప్రైస్ ఇంటూ కన్సంప్షన్. ఓకేనా? ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ధర ఇంటూ వినియోగము. మరి ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ తీసుకుంటావో ఇందులో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఏ క్వశ్చన్లోనైతే నీకు ఈక్వల్గా ఉంటుందో అటువంటి సందర్భములో ప్రైస్కు కన్సంప్షన్కు మధ్య రిలేషను ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అన్ని సందర్భాలలో కాదు, ఖర్చు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే కొన్నిసార్లు క్వశ్చన్ డైరెక్ట్గా ఇవ్వచ్చు, మరి కొన్నిసార్లు క్వశ్చన్లో ఇండైరెక్ట్గా ఉంటుంది. వాటిని మనం క్యాచ్ చేసుకోవాలి. ఇలా అంటున్నాడు క్వశ్చన్ ఇక్కడ వాడు, ప్రైస్ ఆఫ్ షుగర్ డిక్రీజ్డ్ బై 18%, ప్రైస్ తగ్గింది. దెన్ ఎ పర్సన్ కెన్ బై 16.2 kg షుగర్ మోర్ ఫర్ 4,500 రూపీస్. అంటే మీనింగు చక్కెర ధరలో మార్పు రానప్పుడు కూడా 4,500 రూపాయలకు నీకు చక్కెర వస్తుంది. మరి చక్కెర ధర 18% తగ్గడం వలన 4,500 రూపాయలకు ముందు వచ్చిన చక్కెర కన్నా 16.2 kg ఎక్కువ వచ్చింది ఇప్పుడు. అయితే క్వశ్చన్లో న్యూ ప్రైస్ ఆఫ్ షుగర్ పర్ కేజీ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. క్లియర్ అయినా? మరి ప్రైస్ నువ్వు చూసినట్లయితే 18% ఇచ్చాడా, మరి ఫ్రాక్షన్లోకి మారుస్తే 2 9 18, 2 50, 9/15 కదమ్మా. అంటే దీని మీనింగు ముందు 50 భాగాల ధర ఉన్నింది, ఇప్పుడు 9 భాగాలు తగ్గింది, అంటే 41 భాగాలకు చేరుకుంది. మరి క్వశ్చన్లో ఎక్స్పెండిచర్ ఈక్వల్ ఇండైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి ఎక్స్పెండిచర్ ఈక్వల్ అంటే ప్రైస్కు కన్సంప్షన్కు మధ్య రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. మరి కన్సంప్షన్ 41:50 అంటే ముందు 41 భాగాలు చక్కెర వచ్చేటువంటిది ఇప్పుడు 50 భాగాలు వస్తుంది, 9 భాగాలు పెరిగినట్లే కదా. మరి నేను తీసుకున్నటువంటి విలువల ప్రకారం 9 parts ఇంక్రిమెంట్ కనపడింది. మరి అకార్డింగ్ టు ద క్వశ్చన్ 16.2 kg మోర్ ఎక్కువ రావడం జరిగింది. అంటే 9 భాగాల విలువ 16.2 kgలకు సమానమైతే 9 భాగాల విలువ 16.2 kgల విలువకు సమానమైతే క్వశ్చన్లో న్యూ ప్రైస్ అడుగుతున్నాడా అంటే ప్రైస్ తగ్గిన తర్వాత, అంటే 41 parts, అంటే అప్పుడు ఎన్ని కేజీలు వాడుతున్నా, ఎన్ని భాగాలు వాడుతున్నా, 50 parts. మరి 50 భాగాల విలువ కనుక్కో ఒకసారి. మరి ఎంతో క్యాన్సిలేషన్ చేసి 9 1 9, 9 8 72. సో 1.8 × 5 అంటే ఎంతమ్మా, 90 kg. అంటే ప్రస్తుతం 90 kgలు వాడుతున్నాను. మరి 90 kgలకు కూడా నేను ఎంత ఖర్చు పెడుతున్నా అంటే 4,500 రూపాయలు ఖర్చు పెడుతున్నా. మరి 90 kgలకు 4,500 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే కేజీ విలువ ఎంత అని క్వశ్చన్. సో మరి కేజీ విలువ ఎంత అంటే 50 రూపాయలు. కేజీ విలువ ఎంత అంటే 50 రూపాయలు. ఎప్పుడు ప్రైస్ తగ్గిన తర్వాత, క్లియర్ అనుకుంటా మరి, అండర్స్టాండ్. సో పర్ కేజీ వాల్యూ ఎంత అంటే 50 రూపాయలు. కేల్కతం క్వశ్చన్ క్లియర్ అనుకుంటా మరి. ఎనీ డౌట్స్, ఎనీబడి అట్ ఎనీ పాయింట్ రెస్పాండ్ అవ్వండమ్మా. క్లియర్ అనేనా మరి, అండర్స్టాండ్. సో మరి మన చక్రీ షార్ట్ కట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఆర్బీ ఎన్టీపీకి సంబంధించిన లైవ్ కోర్స్ మీకు అందుబాటులో ఉంది, యూటిలైజ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ద బెస్ట్ కంటెంట్ మీకు ఇది ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. దెన్ క్వశ్చన్ ఇస్తాను ఇక్కడ మీకు. సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ క్వశ్చన్. ద ఇన్కమ్ ఆఫ్ P, Q and R are in the ratio 5:4:3 respectively, and their expenses are in the ratio 6:5:4 respectively. If P saves 4,000 rupees out of an income
10,000 rupees, 10,000 rupees. Then what will be the saving of a Q? Then what will be the saving of a Q? Understand question? వాడు ఏమంటున్నాడంటే PQ మరియు R ముగ్గురు వ్యక్తుల యొక్క ఇన్కమ్ రేషియో 5:4:3. మరి ఖర్చుల మధ్య నిష్పత్తి వచ్చి 6:5:4 ఇచ్చాడు. ఒకవేళ P అనేటువంటి వ్యక్తి తనకు 10,000 రూపాయల ఆదాయం వస్తూ ఉంటే అందులో 4,000 రూపాయలు పొదుపు చేస్తున్నాడు. అయితే సేవింగ్ ఆఫ్ క్యూ యొక్క పొదుపు విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. దిస్ ఈజ్ అ హోంవర్క్ క్వశ్చన్. క్లియర్ అనేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా నెక్స్ట్ క్లాస్లో ఈ క్వశ్చన్ మీకైతే ఎక్స్ప్లెనేషన్ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.